హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ చూస్తే గ్రూప్ 1 పై మళ్ళీ సుప్రీంకు అంటూ ఇచ్చారు. ఎస్ఎల్పి దాఖలు చేసిన అభ్యర్థులు టీజీపీఎస్సి కేవియట్ పిటిషన్ అంటూ రావడం అయితే జరిగింది. నమస్తే తెలంగాణ పేపర్లో. రాష్ట్రంలో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న అభ్యర్థులు తాజాగా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29ని సవాల్ చేస్తూ వికలాంగుల కోటా రోస్టర్ను మార్చాలన్న డిమాండ్తో ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 1-2 రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇది 4వసారి. దీంతో అప్రమత్తమైన టీజీపీఎస్సీ తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని కోరుతూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తవడంతో ఈ నెలలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నది. ఈ తరుణంలో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఓయూలో విద్యార్థుల నిరసన అంటూ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపబోమని తెగేసి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకో హటావో, జాబ్ క్యాలెండర్కో బచావో అనే నినాదంతో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు. పదవీ విరమణ వయస్సును పెంచుతూ వెళ్తుంటే నిరుద్యోగులు ఏం కావాలని ప్రశ్నించారు అంటే సో ఈ విధంగా రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే సీఎంఓ పరిశీలనలో విఎల్ఓల ఎంపిక దస్త్రం అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. గ్రామస్థాయి అధికారుల నియామక ప్రక్రియ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. గత డిసెంబర్లో పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలలో ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. 6,500 మంది దరఖాస్తు చేయగా జనవరిలో వారి అర్హతలను పరిశీలించారు. వీరికి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. విఎల్ఓల నియామక ప్రక్రియకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయాల్సి ఉండడంతో దస్త్రం సీఎంఓకు చేరినట్లుగా సమాచారం. ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలో 10,954 గ్రామాలు ఉన్నాయి. రాత పరీక్షలో ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టత వచ్చాక మిగిలిన గ్రామాలకు విఎల్ఓల నియామక ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతోపాటు 1000 మందిని సర్వేయర్లుగా ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారు అంటే సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్, 177 మంది సెక్షన్ ఆఫీసర్ల బదిలీ అంటూ ఇచ్చారు. సచివాలయంలో ఉద్యోగుల ప్రక్షాళన 2 జీవోలు జారీ చేసిన ప్రభుత్వం. ఫోకల్ నుంచి ఫోకల్కు బదిలీలంటూ ఆరోపణలు. 15 ఏళ్లుగా ఒకే పోస్టులో ఉన్న వారిని మార్చని వైనమంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. ప్రభుత్వం సచివాలయంలో ఉద్యోగుల ప్రక్షాళన చేపట్టింది. 177 మంది సెక్షన్ ఆఫీసర్లను ఎస్ఓలను బదిలీ చేసింది. దీర్ఘకాలికంగా ఒకే స్థానంలో ఉన్న వారికి స్థానచలనం కలిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 2 జీవోలను జారీ చేశారు. 236 జీవో ద్వారా 160 మంది ఎస్ఓలను, 237 జీవో ద్వారా 17 మందిని బదిలీ చేశారు. కొంతమందిని నాన్ ఫోకల్ పాయింట్ల నుంచి ఫోకల్ పాయింట్లకు మార్చినా ఇంకా కొందరిని ఫోకల్ పాయింట్ల నుంచి ఫోకల్ పాయింట్లకే బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ సహకార శాఖ నుంచి 10 మందిని, పశు సంవర్ధక శాఖ నుంచి 4, వెనుకబడిన తరగతుల నుంచి 5,
అటవీ శాఖ నుంచి 3 విద్యుత్ శాఖ నుంచి 4 సాధారణ పరిపాలనా శాఖ నుంచి 36 మందిని, ఉన్నత విద్యాశాఖ నుంచి 2 ఆరోగ్య శాఖ నుంచి 5 ఇంకా హోంశాఖ నుంచి 10 మందిని, నీటిపారుదల శాఖ నుంచి 13 మందిని, పరిశ్రమల శాఖ నుంచి 8 మందిని, కార్మిక శాఖ నుంచి 4 పురపాలక శాఖ నుంచి 8 మందిని, మైనారిటీ సంక్షేమం నుంచి 2 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ నుంచి 1 ప్రణాళిక శాఖ నుంచి 6 పంచాయతీరాజ్ శాఖ నుంచి 9 మందిని, రెవెన్యూ శాఖ నుంచి 19 మందిని, ఎస్సీ అభివృద్ధి పాఠశాల విద్యాశాఖల నుంచి 6 చొప్పున, రవాణా శాఖ నుంచి 9 మందిని, గిరిజన మహిళా సంక్షేమ శాఖలు ఇంకా యువజన సర్వీసుల శాఖల నుంచి 2 అధికారులను బదిలీ చేసింది అంటూ ఇచ్చారు. అదేవిధంగా చాలా కాలం తర్వాత బదిలీలు అంటూ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సచివాలయంలో సెక్షన్ అధికారుల స్థాయిలో బదిలీలు జరగలేదు. ఏ శాఖలోనైనా అత్యంత ప్రధానమైన జీవోలను తయారు చేసేది ఈ అధికారులే. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు చేసే సూచనల మేరకు వీరు జీవోలను రూపొందిస్తారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారులను బదిలీ చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగాల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. సచివాలయ నియామకాలు, సర్వీస్ నిబంధనల ప్రకారం సచివాలయంలో ఒక పోస్టులో 3 ఏళ్లకు మించి పనిచేయడానికి వీల్లేదు. ఒకే శాఖలో 6 ఏళ్లకు మించి పనిచేయరాదు. కానీ కొంతమంది ఎస్ఓలు ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి అవే పోస్టుల్లో కొనసాగుతున్నారు. రెవెన్యూ, సాగునీటి పారుదల, పురపాలక, వైద్యారోగ్యం, విద్య, విద్యుత్, ఆర్థికం వంటి కీలక అంశాల్లో కొంతమంది అధికారులు పాతుకుపోయి ఉండడంపై ఆరోపణలు వచ్చాయి. ఒకే పోస్టులో 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్న వారు ఉన్నారు. ఇలాంటి వారందరినీ ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. కానీ ఈ బదిలీలపై ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కొంతమందిని ఫోకల్ పాయింట్కే మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి అంటూ ఇచ్చారు. సాధారణ పరిపాలన శాఖలో 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఒక ఎస్ఓను బదిలీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్య కార్యదర్శులతో సన్నిహితంగా ఉన్నవారిని బదిలీ చేయలేదని అంటున్నారు. నాన్ ఫోకల్ పాయింట్ల నుంచి ఫోకల్ పాయింట్లకు, ప్రాధాన్యత పోస్టుల నుంచి అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు. అయినా కొన్ని బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని సచివాలయ సంఘాలు ఆరోపిస్తున్నాయంటూ ఈ విధంగా రావడం అయితే జరిగింది.